సో ఇప్పుడే ఇందాక బిగ్ బుద్ధ స్టాచ్యూ ఉంది కదా, దానికి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలోనే ఇంకోటి ఉంది, వాట్ ప్లాయిల్ లైన్ అని. సో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా బుద్ధుడి టెంపుల్తో పాటు మిగతా లాఫింగ్ బుద్ధ ఇవన్నీ ఉన్నాయి టెంపుల్స్. ఇక్కడ మీరు చూడొచ్చు యాంగ్మాల స్టాచ్యూ ఆఫ్ గాడెస్ గువాన్మిన్ అంట, బుద్ధిస్ట్ గాడెస్ అంటే సో అది విగ్రహం. సో చాలామంది వస్తున్నారు ఇక్కడికి, చాలా బాగుంది యాక్చువల్గా. ఇది రోడ్డుకి ఏదో ఒక ప్రైవేట్ ఎస్టేట్ లాగా ఉంది. లోపలికి అంతా ఒక మన దగ్గర మఠాలు ఉంటాయి చూసారా, కొంచెం పుణ్యక్షేత్రాలు అన్నా కానీ ఒక మఠాలు చిన్న సైజు స్వామీజీని మెయింటైన్ చేసే మఠాలు లాగా ఉన్నాయి. టెంపుల్ ఇది కాకపోతే ఇదంతా టెంపుల్ కాంప్లెక్స్. నీళ్ళల్లో చుట్టూతా నీళ్లు, మధ్యలో ఏమో ఇలా పెట్టారు, మధ్యలో ఇలా బ్రిడ్జ్ లాగా కట్టి అంతా రెనోవేషన్ బాగా జరుగుతుంది. టూరిస్ట్ని ఇదంతా మోడిఫికేషన్ చేస్తున్నారు. ఎప్పుడో కట్టిని 30-40 ఇయర్స్ బ్యాక్ కట్టిని మళ్ళీ మోడిఫికేషన్ చేస్తున్నారు నెమ్మదిగా. సో మీరు చూడవచ్చు అక్కడంతా అలా ఫెన్సింగ్ లాగా పెట్టుకుని 1 by 1 మోడిఫికేషన్ వర్క్ చేస్తున్నారు. సో ఇది గాడెస్లోనే. మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. జస్ట్ ఇందాక ఈ టైపు నుండి ఎంట్రన్స్. సో ఇక్కడ రాగానే మంచి కూర్చుంటాకి కాసేపు మంచి చెట్ల కింద కూర్చుంటాకి అంత రిలాక్సేషన్ అంతా బాగుంది. ఇక కోయిసమ్మి వస్తే మస్ట్ విజిట్ అని చెప్తాను నేను. ఇక్కడ ఏంటంటే మై బెస్ట్ సజెషన్ ఏంటంటే రాగానే రెంట్ బైక్ తీసుకోండి, కళ్ళు మూసుకుని. కారు గ్రూప్గా వస్తే కారు తీసుకోండి, బట్ బైక్సే బెస్ట్. ఎందుకంటే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, కొన్ని ఇక్కడ డీప్ కర్వ్స్ ఉంటాయి. సో గ్రూప్గా వచ్చినా ఎలా వచ్చినా రెంట్లో బైక్ కళ్ళు మూసుకుని తీసుకోండి. కొన్నిసార్లు 300 అంటాడు, 350 అంటాడు. ఇప్పుడు నేను తీసుకుంది 200కి వచ్చింది, నాకు చాలా తక్కువకి వచ్చింది. సో అలా. సో అక్కడి నుండి వచ్చి ఇలా వచ్చాము. ఇక్కడ చూడండి మళ్ళీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఏదో రాసింది కానీ మనకి వీళ్ళ లాంగ్వేజ్ రాసింది, థాయ్ భాష రాసింది. సో యాంగ్మాల అలా గుడిలాగా ఉంది ఇక్కడంతా. ఇది నా ఆపోజిట్ మళ్ళీ ఇంకొక గుడి ఉంది. ఇది చూడండి, వీళ్ళని పట్టుకొని తోస్తున్నట్టు ముందేమో ఒక మాంక్ వెళ్తూ వెనకమాల వీళ్ళని తీసుకెళ్తున్నట్టు. ఇది సైడ్ కూడా అంతే, ఈ 2 వైపులా, దీనికి 2 వైపులా ఇదే. అది ఇదిగోండి, ఇది బుద్ధుడి గుడి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి దుర్గమ్మ, ఇదిగోండి ఒకవైపు ఏమో శివుడు. ఇక్కడ బుద్ధుడి టెంపుల్ బయట శివుడి విగ్రహం ఉంది. శివుడు ఒకవైపు ఏమో కనకదుర్గమ్మ అమ్మవారు, సరే అమ్మవారు. సో ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో, మొత్తం అంతా చేసేసి. సో ఎక్కువ మంది వస్తున్నారు, చాలామంది. సో సో ఇది దాని టాప్ మొత్తం. అది ఇది ద్వారపాలకుల్లాగా ఇది ఉంది. సో చెప్పులు విడిచేసి వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రౌండ్ వేసి, ఇది అక్కడ చూడొచ్చు మీరు లాఫింగ్ బుద్ధ, అక్కడ కూడా వెళ్దాం. దీని పక్కనే ఉంది. ఇదంతా నీళ్ళల్లో ఒక చిన్న లేక్ మీద ఇది మొత్తం ఇలా కట్టారు. చూడండి ఎలా ఉందో. ఇక్కడంతా వాళ్ళు రకరకాల మంది వాళ్ళ జ్ఞాపకార్థం, పెద్దలు చనిపోయారు కదా, వాళ్ళ జ్ఞాపకార్థం ఇలా పెట్టుకున్నారు ఇక్కడ. ఈ బారు అయ్యే గోడకి. సో ఇది బయట దాని వ్యూ. పైన పగడ లాగుండి చిన్నగా, ఇదంతా లోపల, ఇదంతా సైడ్న. ఈ చుట్టూతో వాటర్. ఇది అంతా ఇక లోటస్ దానిలో ఒక తామర పువ్వు దానిలో కట్టినట్టు ఉంది ఇదంతా. ఇక్కడ చూడండి, అది ఎక్కడ కూడా వెళ్దాం నెక్స్ట్. కాకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నా.
ఇదిగోండి ఇక్కడ ఇది చిన్నగా ఎలా ఉంది. సో ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ మన హిందూ టెంపుల్స్లో కూడా ఉన్నట్టుగానే ఇక్కడ కూడా బయటికి నవగ్రహాలలాగా అన్నాం, కానీ 1 2 3 4 5 ఉన్నాయి. మరి అక్కడ ఇంగ్లీష్లో ఏమీ పెట్టలేదు, ఇలా ఉన్నాయి. 7 ఎన్నో ఉన్నాయి మరి నవగ్రహాలు ఉన్నాయి కదా. ఇవి చూడండి ఎదురుగా హోటల్స్ అవన్నీ, హిల్ టాప్ హోటల్స్ అవన్నీ. సో ఇందాక మనం అది చూపించాం కదా, కవర్ చేసాం కదా, గాడెస్ గువాని అని. ఇవి ఇంకో సైడ్కి వచ్చాం. మీరు థాయిలాండ్లో ఏ గుడిలోకి వెళ్ళినా అక్కడ కూర్చున్నారు కదా ఒక మాంక్, ఆ మాంక్ ఆయన విగ్రహం చూడవచ్చు. సో ఆయన్ని అందరూ పూజిస్తారు, దండం పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు. సో ఇది ఇంకో సైడ్కి వచ్చాం. అంతా ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి, రకరకాల పెయింటింగ్స్. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క ఆర్ట్ దాని మీద ఒక విగ్రహం అక్కడ చెక్కారు. వాటి మీద స్టోరీ ఉంది, ప్రతిదానికి స్టోరీ ఉంది. మనకేంటంటే ఆ భాష అర్థం కాదు కాబట్టి మనం ఏం అదే ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. మాకు ఇంగ్లీష్లో కూడా వీళ్ళ భాషతో పాటు ఇంగ్లీష్లో కూడా చెప్తే బాగుంటుంది. మళ్ళీ మనం ఎంట్రన్స్కి వచ్చేసాం. ఈ 8 ఉన్నాయి, మరి ఈ ఉన్నాయి చెప్పారా 8 ఉన్నాయి. సో మనం చెప్పులు చేసి ఇదిగోండి ఎదురుగా బుద్ధుడు. ఇలా వెళ్ళి ఇటువైపు వద్దాం. సో ఫస్ట్ ఇలా వెళ్దాం, లోపల ఏమేమి ఉందనేసి. సో లోపల రాగానే పెయింటింగ్స్. ఇక్కడ రాగానే మళ్ళీ బుద్ధుడు. ఇక్కడ ఎందుకు దూరం వస్తుందంటే చూడండి, లోపల బుద్ధుడి విగ్రహం మొత్తం బంగారు పూతతో చేసి, ఆ పైన చూడండి మొత్తం ఫ్యాన్లు పనిచేయట్లేదు కానీ మొత్తం పైన అంతా ఆర్ట్ వర్క్. ఇక్కడంతా అంతా ఎన్లైట్మెంట్. బుద్ధుడు ఏంటి ఎలా వచ్చి పూజించుకోవటం. నేను సేమ్ పెయింటింగ్స్ వాట్ హైలో చూశాను. ఇవన్నీ అది పైన పెయింటింగ్స్ అన్నీ ఆల్రెడీ మనం చూసినాయి. ఇవి ఏ గుడిలోకి వెళ్ళినా ఇదే సీక్వెన్స్లో ఉంటుంది మొత్తం. ఇదిగో బాలబుద్ధుడు ఇలాగా అలా ఉండి వాళ్ళకి అలా ఎన్లైట్మెంట్ ఇవ్వటం. అవన్నీ అలా ఇవ్వటం ఎన్లైట్మెంట్స్. సో ఇక్కడ చూడవచ్చు మొత్తం. బుద్ధుడిది మొత్తం జర్నీ అంతా That's why Buddhism, instead of main religion, it's just the way of living. It's the story of why is it Buddhism and Chinese? So, అది లోపల కదా. సో వాడేమో వాడి స్టోరీ వెళ్తున్నాడు, వాళ్ళేమో ఆన్ టు నెక్స్ట్ లొకేషన్. So ఇది బుద్ధిస్ట్ టెంపుల్, హిందూ టెంపుల్ అన్నా కానీ ఇది బుద్ధిస్ట్ గుడి. సో అది విషయం అంతా ఇదే సీక్వెన్స్. హత్య అనే దానిలో కూడా ఎక్కడికి వెళ్ళినా అదే స్టోరీ ఒకేసారి మొదలయ్యి ఆ బుద్ధుడు ఎన్లైట్మెంట్. మా టేప్ నుండి వద్దాం అనుకున్నాం కదా, ఆ టేప్ నుండి వచ్చాం, వెళ్ళిన దానిలోనే. సో అదే ఎలా వచ్చాడు చిన్న బాలబుద్ధుడిలాగా ఉండి ఇలా
అదే స్టోరీ ప్రతి వాల్ మీద ప్రతి గుళ్ళోనూ అదే డిపిక్ట్ చేస్తున్నారు. దానికి సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ ఉన్నట్టుంది. సో వాడు తెలిసిన స్టోరీ చెప్తున్నాడు. అది నిజం అనలేము, అబద్ధం అనలేము. కానీ ఇక్కడ బయట అమ్మవారిని శివుడి విగ్రహాలు ఉన్నాయి. అది సో అక్కడేమో లాఫింగ్ బుద్ధ, అది వెళ్దాం. ఇక్కడ బయట ఏపుండి వెళ్ళిపోవచ్చు. ఇది గుడి, ఇదేమో ఇందాక చూపించింది దాని ఫ్రంట్ వ్యూ. అది ఇది ఇంకో మాంక్ అనుకుంటా. ఇక్కడ మళ్ళీ చిన్న టెంపుల్ లాగా చెప్పే కదా, ఈయన మాంక్. మీరు ఏ గుడిలోకి వెళ్ళినా, ఇక్కడ బుద్ధిస్ట్ టెంపుల్ ఎక్కడికి వెళ్ళినా ఈయనయే చూడవచ్చు. సో ఇక్కడ మళ్ళీ బుద్ధుడి ఇక్కడ మళ్ళీ చైనీస్ టెంపుల్. ఏంటంటే ఇక్కడ ఇది రాసి ఉంది, రెస్క్యూ వ్యాట్ ప్లేలాయం అంట. సో మళ్ళీ ఇక్కడ చైనీస్ దానిలోకి వచ్చేసాం. అంతే, ఎక్కడెక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సరే మనం మెయిన్ దానికి వెళ్దాం. ఇదిగోండి లాఫింగ్ బుద్ధ. ఎంట్రన్స్లో రెండు వైపులా కోడి పుంజులు అయ్యి అలా పెట్టి ఇక్కడ ఫిష్కి కొని ఫీడ్ చేస్తూ ఉంటారు కదా, వాటిని కొని వేస్తూ ఉన్నారు. ఎదురుగా అదే ఇటేపు బ్రహ్మదేవుడు, వీళ్ళు బ్రహ్మదేవుని పూజిస్తున్నారు. చూడాలి మరి దానిలో ఏమన్నా. ఇది వినాయకుడు లాఫింగ్ బుద్ధాకి. నాకు తెలిసి ఇదంతా త్రిశూలం పట్టున్నాడంటే శివుడికి మరి మూడో కన్ను ఉండాలిగా, అదే మెన్షన్ చేయాలి మరి. ఇదిగోండి ఇక్కడ బ్రహ్మదేవుడు, ఆపోజిట్లో బ్రహ్మదేవుడు, ఈ లాఫింగ్ బుద్ధ, వినాయకుడు. అక్కడ చాలా వినాయకుడు విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇదిగో ఏకదంత వినాయకుడికే. ఇదిగోండి చాలా వినాయకుడి పెట్టి పార్వతీ పరమేశ్వరుడి, కనకదుర్గ అమ్మవారి, శివుడి ఉన్నాయి. మూషికాసురు అదిగో ఆయన వాహనం. అయ్యో ఇక్కడ అయితే పౌరం చనిపోయి ఉంది. ఇంకా ముందుకు వెళ్ళను, ఎందుకంటే చెప్పు వేసుకుని వెళ్ళకూడదు కాబట్టి దగ్గరికి దూరం నుండి చూపిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ శివుడు నుంచుని, అరే ఆ త్రిశూలం అది ఐరన్ అనుకుంటా, అది ఊడిపోతే మళ్ళీ పాదాల దగ్గర పెట్టారు. అంటే చూడండి ఇటువైపు కూడా మళ్ళీ విగ్రహం ఉంది, ఏం తెలియట్లా. ఇక్కడ చూడండి ఏదో చిన్న మెషిన్, ఇది వాటర్ ఫ్లోని చేయడానికి ఉంటుంది. ఇదంతా లేక్, చిన్న పాండ్ లేక్ అనలే కానీ చిన్న పాండ్ అనుకోండి. దానిలో ఇదంతా పెట్టి, ఇది లాఫింగ్ బుద్ధ బ్యాక్ సైడ్. ఇక్కడ చూడండి ఇది బుద్ధుడి గుడిలో కూడా మన అఫ్కోర్స్ పురాణాలు ఏమి చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు దానిలో చెప్పేది ఏంటంటే బుద్ధుడు కూడా హిందూయిజంలో నుండి వచ్చింది కదా అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఈ బుద్ధిజం, గౌతమ బుద్ధుడు ఇలా ఎన్లైట్మెంట్ చెంది హిందూ బుద్ధి తర్వాత బుద్ధిజం చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి దీనంతా చెప్పాడు అని చెప్పేసి ఉంటుంది కదా. సో అందుకనే ఇక్కడ చాలా రిసెంబులెన్స్ ఉంటాయి గాడ్స్ కానీ. మీరు ఎక్కడ చూసినా బ్రహ్మదేవుడి విగ్రహాలు కూడా ఉంటాయి. సో అది బుద్ధుడు, లాఫింగ్ బుద్ధుడు. సో ఆఫ్ టు నెక్స్ట్ లొకేషన్.